పశ్చిమ బెంగాల్లోని హిందువులపై జరుగుతున్న దాడుల్ని ప్రతి హిందూ బంధువు ఖండించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నాగమల్లేశ్వరరావు కోరారు. పశ్చిమ బెంగాల్లోని హిందువులపై జరుగుతున్న దాడుల గురించి జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలోని పలు పార్టీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న హిందువులందరూ ఈ దారుణాలపై ఎందుకు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అనిల్ బెహ్రాతో పాటు పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు. నా పేరు నాగమల్లేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అల్లర్లకి అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కేంద్రం యొక్క పిలుపు ఆధారంగా మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం సమర్పించడం జరిగిందండి. దీనికి సంబంధించి అందరం సామూహికంగా అందరం కూడా దీనికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఈ దేశాన్ని రక్షించడం కోసం, ల్యాండ్ జిహాద్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడం కోసం వచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం, అట్లాగే దేశంలో ఒక అలజడి సృష్టించడం కోసం కొంతమంది తీవ్రవాదుల యొక్క సహాయంతో, ఎవరైతే బంగ్లాదేశ్ తీవ్రవాదులు ఉన్నారో వారి యొక్క సహాయంతో ఈరోజు బెంగాల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు. ఈ మారణ హోమాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి హిందూ సంఘాలన్నీ విశ్వ హిందూ పరిషత్ కిందకు వచ్చేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము సెక్యులరిస్టులను అడుగుతున్నాం, ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఎవరైతే సెక్యులరిస్టులు, ఏదైతే మేము సెక్యులర్ పార్టీలు అనేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి దేశం దాటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘోరాలు తెలియవు, కళ్ళెదురుగా జరుగుతూ ఉంటాయి, కానీ దీని గురించి మాట్లాడరు. వీళ్ళకి పాలస్తీనా కావాలి కమ్యూనిస్టులకి. మరి హిందువుల్ని అత్యంత దారుణంగా, సరే పాలస్తీనా గురించి వేరే దేశం గురించి మాట్లాడినప్పుడు బాగానే ఉంటారు, అదే హిందువులు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాని గురించి మాట్లాడితే దేశం గురించి సమస్యల గురించి మాట్లాడమంటారు. సరే, బెంగాల్ ఈ దేశంలోనే ఉందిగా. బెంగాల్ ఈ దేశంలో ఉండి బెంగాల్లో ఆడబిడ్డల్ని కొంతమంది కిరాతకంగా మానభంగం చేస్తూ, హిందువులను దుకాణాలను లూటీ చేస్తూ, హిందువులను తరిమి కొడుతూ ఉంటే ఈరోజు సెక్యులరిస్టులారా మిమ్మల్ని మేము అడుగుతున్నాం, సెక్యులర్ అనే పదము అంటే హిందూ వ్యతిరేకాన్ని సెక్యులర్ అంటారా? అంటే హిందువులను నాశనం చేయాలనేటువంటి పద్ధతినే సెక్యులర్ అంటారా? అంటే మీ యొక్క సంస్థల్లో హిందువులు పనిచేయట్లేదా? ఈరోజు హిందూ బంధువులారా మీకు చెప్తున్నాం, వినండి. ఈరోజు సిఐటి వచ్చి కావచ్చు, ఐఐటిసి కావచ్చు, లేకపోతే ఇంకో కమ్యూనిస్ట్ కావచ్చు, సెక్యులరిస్ట్ కావచ్చు, ఈ సూడో సెక్యులర్ భావాల్లో పనిచేస్తున్నటువంటి హిందూ బంధువులారా ఆలోచించండి. బంగ్లాదేశ్లో మన హిందూ బంధువులను చంపితే ఈ కమ్యూనిస్టులు మాట్లాడరు, శభాషం చప్పట్లు కొడతారు. ఈరోజు దేశంలోకి వచ్చి తీవ్రవాదం దేశంలోకి వచ్చేసి పక్కనున్న బెంగాల్లో మన సాటి హిందువులని, మన బంధువులని చంపుతూ ఉంటే వీళ్ళు రాక్షసానందం పొందుతూ ఉన్నారు. ఇట్లాంటి కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి హిందువులారా మేల్కొనండి. రేపొద్దున మిమ్మల్ని కూడా ఇదే కమ్యూనిస్టులు ఎవరైనా మీ ఇళ్లలో ఆడబిడ్డలకు కానీ, లేకపోతే మీ ఇళ్లలో ఎవరైనా అన్య మతస్థులు వచ్చేసేసి మిమ్మల్ని ఏదైనా చేస్తే ఈ కమ్యూనిస్టులు ఏమంటారు అంటే, అయ్యా సమానత్వము, ఈ మైనార్టీలు ఏది చేసినా మనం పడాలి, కాబట్టి వాళ్ళని జోలికి వెళ్ళకండి, మీరేమన్నా మాట్లాడితే మీరు దేశద్రోహులు అనేసి, హిందువులు మతోన్మాదులు అనేసి మాట్లాడతారు. కాబట్టి యావత్ హిందూ సమాజం మేల్కోవాలి. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి పాకింది, అంతకుముందు అస్సాంకి పాకింది, రేపో మాపో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి సమయం కూడా దగ్గరలోనే ఉంది, ఎంతో దూరంలో అయితే లేదు. ఈరోజు మనం చివరికి శోభాయాత్ర చేయాలంటే కొంతమంది నిర్వాహకులు భయపడే స్థాయిలో ఉంది అంటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి. సాయంత్రం పూట శోభాయాత్ర చేయాలంటే కొంతమంది సాయంత్రం పూట శోభాయాత్ర చేస్తే రాళ్ళేసి కొడతారేమో అని భయపడుతూ శోభాయాత్రలు కూడా పొద్దున పూట పెట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకొని శివాజీ వారసులుగా ముందుకొస్తేనే మన ధర్మాన్ని కావచ్చు, మన ధర్మం దాకా కాదు, రేపొద్దున మన ఇళ్లలో ఆడపిల్లలను కాపాడుకునేటువంటి సత్తా మనకు ఉంటుంది. లేకపోతే బెంగాల్లో, బంగ్లాదేశ్లో అయినటువంటి పరిస్థితుల్లో గుంటూరులో పునరావృతం అయినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేము.